హాయ్ అండి. గల్ఫ్ సేన జనసేన తరపు నుంచి నేను బహ్రెయిన్ నుంచి శ్రీనివాస్ మాట్లాడుతున్నాను. మన పవన్ కళ్యాణ్ గారు ఈ ఎలక్షన్‌లో పొత్తుతో మనం ముందుకెళ్దామని చెప్పేసి ఆల్రెడీ ముందే డిక్లేర్ చేశారు. దాని ప్రకారంగా ఆయన శాయశక్తులా ఆయన కృషి చేసి పొత్తులతో జనసేన, టీడీపీ, బీజేపీ ముగ్గురు కలిపి ఈరోజు మనం అలయన్స్ కుదిరింది. సో దాంట్లో మనకి కొన్ని సీట్లు అయితే అలాట్ చేశారు. బట్ అవి అంత సాటిస్ఫాక్షన్ కాలేదు ఎవరికి, జన సైనికులకి. అయినా కూడా పవన్ కళ్యాణ్ గారు ఈ మాట ఇచ్చి మనం కలిసి వెళ్దామని ముందు అన్నందుకు ఆయన కొన్ని సాక్రిఫైస్ చేసి కొన్ని సీట్లు ఇవ్వకపోయినా కూడా ఆయన ఎంతో కృషితోటి అందరినీ కలిపి యూనిటీని పాడు చేయకూడదు, మనందరం కలిసే వెళ్ళాలి, కలిసి వెళ్ళి ఎలక్షన్లో మన ఎట్టి పరిస్థితుల్లోని వైసీపీని ఓడించి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పేసి చాలా కృషి చేశారు. డెఫినెట్ గా మనకి అలాట్ చేసిన సీట్లన్నీ మనం నెగ్గుతాం. అలాగే టీడీపీ, జనసేన, బీజేపీ కూడా ప్రభుత్వం ఫామ్ చేస్తుంది ఫ్యూచర్ లోని. అయితే జనసేన ఇంత సాక్రిఫైస్ చేసినందుకు జనసేన ఖచ్చితంగా వాళ్ళకి అంటూ కష్టపడిన ప్రతి ఒక్కరికి ఎలాగ గుర్తింపు కావాలో అలాగే జనసేన కూడా చాలా కష్టపడింది. దీంట్లోని ప్రత్యేకమైన కీ రోల్ జనసేన పవన్ కళ్యాణ్ గారు ప్లే చేస్తారు, అది మాత్రం ష్యూర్ 100%. అలాగే మనకు సీఎం మోడీ గారితో కూడా మనకు చాలా క్లోజ్ రిలేషన్షిప్ పవన్ కళ్యాణ్ గారికి ఉంది. సో దీంతో మనకి ఎటువంటి సపోర్ట్ కావాలన్నా కూడా నరేంద్ర మోడీ గారు కూడా ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. మన స్పెషల్ స్టేటస్ అవనియండి, మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అందరికీ చాలా ఉపయోగం. సో అది ఇప్పుడు వరకు జరగలేదు సరిగాని. సో ఈ గత 10 సంవత్సరాల నుంచి మనం చాలా లూజ్ అయ్యాం. కానీ ఇవన్నీ కూడా అట్లీస్ట్ ఇప్పటి నుంచి అన్నా ఒక మనం ఫార్వర్డ్ స్టెప్ తీసుకుని మన అందరం కృషి చేసి ఒక మంచి విజనరీ లీడర్ని ఎన్నుకుంటే ఆ విజనరీ లీడర్ వల్ల అట్లీస్ట్ మనకు కొంచెం అన్నా మనం ఇన్ని రోజుల నుంచి లాస్ అయినంత లాస్ రికవర్ అవుతుంది. సో మనకి సెంట్రల్ నుంచి సపోర్ట్ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మా విన్నపం ఏంటంటే జనసేన, టీడీపీ, బీజేపీ అభ్యర్థులు ఎక్కడున్నా సరే మీరు వాళ్ళు ఎవరంటే అలయన్స్ అవనండి, ఎవరితో వెళ్ళినా మనకు అనవసరం. మన అభ్యర్థులను అందరం మనం కృషి చేసి మాక్సిమం సీట్లు అన్ని వచ్చేలాగా మన అందరూ కూడా నెగ్గించేలాగా మీరు అందరూ కృషి చేసి, మీరు ఎన్ఆర్ఐస్ అందరికీ కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నాను నేను. మీరు ఇక్కడ ఉండి మీకు ఓటు వేయడానికి కుదరకపోవచ్చు, కొంతమందికి వెళ్ళొచ్చు, కొంతమందికి లీవ్ ప్రాబ్లం వెళ్ళకపోవచ్చు. వెళ్ళకపోయినా సరే మీరు అందరూ ఇక్కడి నుంచి ఇప్పటి నుంచి కూడా ఎలక్షన్ కూడా ఇంకా డిక్లేర్ చేస్తుంది ఏ రోజు ఎలక్షన్. మీరు ఇప్పటి నుంచి కంటిన్యూస్ గా మీ రిలేటివ్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికీ ఫోన్ చేసి ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పండి జనసేన, టీడీపీ అండ్ బీజేపీకి ఓటు వేయమని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా రిక్వెస్ట్ చేయండి. మనం రిక్వెస్ట్ చేస్తే మన ఫ్రెండ్స్ అందరూ మన రిలేటివ్స్ కన్విన్స్ చేయాలి. వాళ్ళు అవ్వకపోయినా మనం చెప్పాలి. మనకు ఫ్రీగా ఏదో పథకాలు ఇచ్చేసి మనం ఏదో చేయాలన్నది మన తాపత్రయం కాదు. ఫ్రీ ఇవ్వాలి, ఎవరికి లేనోళ్ళకి ఇవ్వాలి. ఫ్రీ ప్రతి ఒక్కరికి ఇస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? సో లైక్ వీఆర్ సర్వైవింగ్ అవర్ ఫ్యామిలీ. మన దగ్గర డబ్బులు లేకపోతే మన ఫ్యామిలీకి ఏం ఇవ్వగలుగుతాం? అలాగే స్టేట్ లో డబ్బులు లేకపోతే మనం ఏం చేసేది లేదు. సో స్టేట్ లో ఇంత అప్పులు చేసి మనకి ఇంత డెవలప్మెంట్ అవసరం లేదు. ఏదైనా అప్పులు ఉంటే వాటిని రికవర్ చేసి ఉపాధి అవకాశాలు కల్పించి అటువంటి గ్రోత్ చేయాలి. ఒక ఫ్యామిలీలో ఒక ఎంప్లాయ్మెంట్ ఉంటే వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ విల్ గ్రో. అలా కాకుండా మనం ఏదో అప్పు చేసి వాళ్ళకి 2000, 5000, 10,000 ఇచ్చితే వాళ్ళ నీడ్స్ కి సరిపోవయ్యి. దాని తగ్గట్టుగా కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా చాలా ఇంక్రీజ్ అవుతుంది. ఈ కాస్ట్ ఆఫ్ లివింగ్ లో వాళ్ళు ఇచ్చిన డబ్బులన్నీ ఎందుకు పనిచేయండి. అలాగే సేమ్ టైం మన ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఇప్పుడు ఆల్ ఓవర్ ఇండియాలో చూస్తే వీఆర్ ఇన్ ద లీస్ట్ పొజిషన్. సో ఇది మనం ఓవర్కమ్ చేయాలని 2024 ఎలక్షన్ లో డెఫినెట్ గా మనం ప్రభుత్వాన్ని స్థాపించాలి. అలాగే జనసేన పవన్ కళ్యాణ్ గారికి పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నారు. మాది పిఠాపురం నియోజకవర్గంలో మాకు చాలా ఓట్లు ఉన్నాయి, ఆల్మోస్ట్ 1000+ ఓట్స్ ఉన్నాయి. మేము అందరూ కూడా అందరూ ఇంతకు ముందు వేరే వేరే పార్టీలో ఉండేవారు. బట్ మేము ఇప్పుడు కృషి చేస్తున్నాం, వాళ్ళందరినీ కూడా కంపల్సరీ జనసేనకే ఓటేయాలని చెప్పేసి. సో వాళ్ళు కూడా జనసేనకే ఓటేస్తారు. ఎందుకంటే ఒక మంచి లీడర్ వచ్చాడు పవన్ కళ్యాణ్ ఎన్నో సంవత్సరాల తర్వాత. ఒక మంచి పాజిటివ్నెస్ తోటి జీరో పాలిటిక్స్ అని, అలాగే ఒక మంచి వ్యక్తి పొలిటికల్ లో ఎంటర్ అయ్యాడు. సో మన అందరం ఇప్పుడు కృషి చేయకపోతే ఎప్పుడు చేస్తామండి? ఇంకా మనం ఇప్పుడే మన మంచి విజనరీ లీడర్ ని వదిలేసుకుంటే రేపు పొద్దున అందరూ కరప్టెడ్ లీడర్ వస్తారు. వాడికి ఏం తెలియదు, వాడికి చెప్పిన అర్థం కాదు. సో అలాంటి వాళ్ళకంటే ఒక విజనరీ లీడర్ వచ్చినప్పుడు మన అందరూ కూడా అతన్ని చూసి మనం అతనికి ఓటేసి నెగ్గించి పిఠాపురం నుంచి అధిక మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటున్నాను. అలాగే వర్మ ఇంతకు ముందు టీడీపీలో పనిచేశారు. ఆయన మేము రెస్పెక్ట్ చేస్తున్నాం. అలాగే వర్మ గారు కూడా అలయన్స్ లో చంద్రబాబు నాయుడు గారితో ఉన్నారు కాబట్టి సో వర్మ గారు కూడా కంపల్సరీగా జనసేనకు సపోర్ట్ చేయాలి. ఇది ధర్మం. ఇలా చేస్తే రేపు పొద్దున్న వర్మ గారికి ఏ భవిష్యత్తులో ఆయన ఆశిస్తున్నారో అవి టీడీపీ వాళ్ళు కూడా అతను కూడా వాళ్ళు కన్సిడర్ చేయాలి. ఎందుకంటే అతను 3-4 టైమ్స్ నుంచి ఎమ్మెల్యేగా చేశారు. సో అలాంటి లీడర్ని వదులుకోకూడదు. అలాగే నేను ఇంకోటి చెప్పేది ఏంటంటే మన జన సైనికులందరికీ చాలా మందికి సీట్లు ఇవ్వలేదు.